నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ సిట్యుయేషన్ చాలా వోలటైల్‌గా ఉంది. వోలటైల్‌గా అంటే ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్యలో జరుగుతున్న ఒప్పందాలు, సంభాషణలు, అదే గాకుండా ఈ టారిఫ్ వార్స్ అంటే ఈ సుంకాలు, పన్నులు వీళ్ళ మధ్యలో ఉండే విభేదాలు, పొలిటికల్, జియోపొలిటికల్ అండ్ ఫైనాన్షియల్ కంపల్షన్స్ వల్ల కొన్ని రిలేషన్‌షిప్స్ మెయింటైన్ అయితున్నాయి గానీ, లాంగ్ టర్మ్‌లో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో గెస్ జేయడం చానా కష్టం. ఇది ఓవరాల్ వరల్డ్ సిట్యుయేషన్ ఇలా ఉంది. మన భారతదేశంలో పొలిటికల్ అట్మాస్ఫియర్ అంత వోలటైల్‌గా లేకపోయినా, ప్రెజెంట్ ఎకనామిక్ సిట్యుయేషన్ ఆఫ్ ది నేషన్ మనము బ్లాక్ అండ్ వైట్‌గా ఆలోచిస్తే గవర్నమెంట్ కంట్రోల్డ్ సిట్యుయేషన్‌గా నేను దీన్ని పేర్కొంటాను. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా నిజాలను మనము అంటిపెట్టుకొనుంటే తప్పకుండా పాజిటివ్ రిజల్ట్స్ రానే వస్తాయి. సిట్యుయేషన్‌ని బేరీజు వేసేదే కాకుండా సిట్యుయేషన్‌ని అడాప్ట్ చేసుకొని, ఆ సిట్యుయేషన్‌ని యూజ్ చేసుకోవడం గూడా మనకు రావాలి. ప్రెజెంట్ ఎకనామిక్ సర్కిల్స్‌లో గానీ, ఫైనాన్షియల్ సర్కిల్స్‌లో గానీ, స్టాక్ మార్కెట్స్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ, ఎక్కడ చూసినా పానిక్స్‌ని డిస్కస్ చేస్తుర్రు. దే ఆర్ డిస్కసింగ్ ద సిట్యుయేషన్ యాస్ ఎ పానిక్ సిట్యుయేషన్. బట్ చాలా మంది అంటే డబ్బు సంపాదన లేదా ఫైనాన్షియల్ మార్కెట్స్‌లో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ గురించి ఎవరు డిస్కస్ చేస్తలేరు. పెద్ద మనుషులు ఎంటర్ అయ్యే టైంలో చిన్నా చితకా ట్రేడర్స్, ఇన్వెస్టర్స్‌ని బయట దొబ్బే పని చేస్తుంటారు. అంటే ఎప్పుడు పెద్ద మనుషులు ఎంటర్ అయితారో అప్పుడు చిన్నా చితకా ట్రేడర్స్‌ని భయపెట్టి వాళ్ళని దొబ్బేస్తారు మార్కెట్ నుంచి. ఫైనాన్షియల్ మార్కెట్స్ కానివ్వండి, కరెన్సీ మార్కెట్స్ కానివ్వండి, ఆయిల్ మార్కెట్స్ కానివ్వండి, కమోడిటీ మార్కెట్స్ కానివ్వండి, ఇవన్నీ రూమర్స్‌పై అంటే ముచ్చట్లపై ప్లస్ ప్లాట్‌ఫామ్స్‌పై ఏం డిస్కషన్ అయితుందో దానిపై రియాక్ట్ అవుతూ ఉంటాయి. అంటే న్యూస్‌పై గూడా ఇవి రియాక్ట్ అవుతూ ఉంటాయి. ప్రస్తుత తరుణంలో ఒక నార్మల్ ఇన్వెస్టర్ ఎలా ఆలోచించాలి? అందరూ జాగ్రత్తగా వినండి. నేను ఆషామాషీగా ఏ విషయం పర్టిక్యులర్‌లీ ఫైనాన్స్ గురించి నేను డిస్కస్ చేయను. డిస్కస్ చేస్తున్నాను అంటే దాంట్లో అర్థం ఉంటుంది. ప్రెజెంట్ ఎవరైనా స్టాక్ మార్కెట్‌లో
మ్యూచువల్ ఫండ్స్లో లేదా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, లేదా షార్ట్ టర్మ్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఎక్సెప్ట్ డెరివేటివ్స్, కమోడిటీస్, ఈ 2 మార్కెట్లు మినహాయిస్తే ఇప్పుడు మీ క్యాష్ డిప్లాయ్మెంట్కి దీనికన్నా మంచి ముహూర్తం ఉండదు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మనము ఎకనామిక్ సిచ్యువేషన్ని, ఫైనాన్షియల్ మార్కెట్స్ని, కంపెనీస్ని, సెక్టర్స్ని మనం కరెక్ట్ రీడ్ చేసిన బయట పొలిటికల్ అట్మాస్ఫియరు, వరల్డ్ వైడ్ రిస్క్స్ మనము అవాయిడ్ చేయలేము. You can make a perfect guess about the company's future, but you cannot make a perfect guess about the world order. ఇది నిజం. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఆర్డినరీ ఇన్వెస్టర్ ఎలా వ్యవహరించాలి? మీరు మీ షార్ట్ టర్మ్ గోల్స్ ఒకటే ఇప్పుడు ఆలోచించాలి. షార్ట్ టర్మ్ మీన్స్ 6 months to 1 year, 1.5 year వరకే మీరు ఆలోచించాలి. 6 months to 1 year అనుకోండి, 1.5 కూడా కాదు, 1 year లోపే. మీకు ఏదైనా ఫైనాన్షియల్ టార్గెట్స్ ఉంటే దాని గురించి మాత్రమే ఆలోచించండి. డోంట్ వరీ అబౌట్ ద పొలిటికల్ అండ్ ఎమర్జింగ్ సిచ్యువేషన్ ఇన్ దిస్ వరల్డ్. రాబోయే రోజుల్లో వరల్డ్ ఆర్డర్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి. కొన్ని కంట్రీస్ కలుస్తాయి, కొన్ని కంట్రీస్ విడిపోతూ ఉంటాయి. కరెన్సీ మార్కెట్స్లో, ఏడిఆర్స్లో, కమోడిటీ మార్కెట్స్లో బాగా హెచ్చు తగ్గులు ఉంటాయి. సెకండరీ మార్కెట్ మనం చూస్తే స్టాక్ మార్కెట్లో ఒక 3-day ప్యాటర్న్, ఇప్పుడు 1 day అప్, 1 day డౌన్, 1 day అప్, 1 day డౌన్ నుంచి ఇప్పుడు మార్కెట్స్ విల్ మెచ్యూర్ టు 3 day అప్, 2 day డౌన్, లేదా 1 week అప్, 2 days డౌన్, అట్లా అప్వర్డ్ ట్రాజెక్టరీ ఉంటుంది. కానీ 50% రీట్రేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బోత్ వేస్ యూ కెన్ మేక్ మనీ, బట్ దేర్ విల్ బి ఏ హ్యూజ్ రిస్క్. అంటే వరల్డ్ ఆర్డర్లో రిస్క్ ఎప్పుడు మనను నెక్స్ట్ 1 year వరకు వెంటాడుతూ ఉంటుంది. దీనికి ఎస్కేప్ రూట్స్ లేవు. వరల్డ్ మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తే మనం అలా ఆట ఆడాలి, మనకు ఆప్షన్స్ లేవు. బికాజ్ ఇండియా ఈజ్ నాట్ సో ఇండిపెండెంట్ దట్ ఇండియన్ మార్కెట్స్ క్యాన్ యాక్ట్ యాజ్ ఇఫ్ they are independent from the world economics or political, geopolitical ఘటనలు. మనం ఎంత ఇండిపెండెంట్గా ఉన్నా, ఎంత ఇంటర్నల్ కన్జంప్షన్ ఉన్నా, కరెన్సీ మార్కెట్స్ కుదిపినప్పుడు, కమాడిటీ మార్కెట్స్ కుదిపినప్పుడు, ఏడిఆర్లలో, ఫారెన్ కరెన్సీ బాండ్స్లలో, బ్యాంక్ బాండ్స్లలో కుదుపు వచ్చినప్పుడు డెఫినెట్లీ మైక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మన ఇండియాకు ఎఫెక్ట్ చేయవు, కానీ మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ తప్పకుండా ఎఫెక్ట్ చేస్తాయి. ప్రాక్టికలీ దిస్ ఇస్ బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ బల్క్ సిప్స్ అక్రాస్ సెక్టర్స్. గుర్తుపెట్టుకోండి, ఇది బెస్ట్ టైం టు డిప్లాయ్ 60% ఆఫ్ యువర్ క్యాష్
ఇన్ సెక్టోరల్ సిప్స్. మీకు అర్థమైతే అండర్స్టాండ్ చేసుకోండి, లేకపోతే లేదు, నేనేం చేయలేను. అంటే ఇండస్ట్రీ వైజ్ క్లాసిఫికేషన్ ఉన్న సిప్స్లో డైవర్సిఫైడ్ బాగా వాల్యూ తగ్గిన మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్లో ఇప్పుడు కూడా గోల్డ్ ఎగ్జిట్ మోడ్లోనే కనిపిస్తుంది. అంటే ఎవరికైనా ఎగ్జిట్ కావాలిస్తే కావచ్చు. మ్యాక్సిమం 5,000 రూపీస్ అక్కడిక్కడ అవుతుంది, కానీ దానికన్నా ఎక్కువ ఏం కాదు. సో 5,000 డస్ నాట్ మ్యాటర్ ఫర్ 1 lakh రూపీస్. 1 lakh రూపీస్ గోల్డ్కి 5,000 అంటే 5%. మార్కెట్లో 5% పెద్ద వాల్యూ ఉండదు గోల్డ్, కాబట్టి యూ కెన్ ఆల్వేస్ ఎగ్జిట్ గోల్డ్. అంటే రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 1.5-2 years టు అట్లీస్ట్ ట్రై టు బై సంథింగ్ ఇన్ దిస్ మార్కెట్. బట్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే నేను చెప్పినట్టు 3 day అప్ 2 day డౌన్, 1 week అప్ 2 day డౌన్, ఇలాంటి ప్యాటర్న్కి అలవాటు మీరు పడిపోతే చాలా మంచిది. ఇప్పుడు డేంజర్ ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు ఏ స్ట్రాటజీ అవలంబించినా అది షార్ట్ టర్మ్లో చాలా డేంజరస్ మోడ్లో వెళ్ళిపోవచ్చు. మార్కెట్ ఎనీ టైంలో అప్వర్డ్ ట్రాజెక్టరీలో పోయి మీ షార్ట్స్ అన్నీ కవర్ చేసే పొజిషన్కి కావచ్చు, లేదా మీరు లాంగ్లో పోయిన సడన్గా వరల్డ్ ఆర్డర్లో చేంజెస్ వచ్చి రాత్రికి రాత్రే మార్కెట్ పడిపోయి మీ కాల్స్ కూడా నలిఫై కావచ్చు. అంటే దెర్ ఈస్ హెవీ రిస్క్, బట్ దేర్ ఆర్ గ్రీన్ షూట్స్. అంటే షార్ట్ టర్మ్లో యూ హ్యావ్ టు ఎగ్జిట్. లాంగ్ టర్మ్ కోసం ఏది పెట్టుకోకండి. ఇప్పుడు ఎంటర్ అయినా విదిన్ 2 monthsలో ఎగ్జిట్ పెట్టుకోండి. ఎప్పుడు ఎంటర్ అయినా నేను చెప్పినట్టు 1 weekలో ఎగ్జిట్ పెట్టుకోండి, 2 weeksలో ఎగ్జిట్ పెట్టుకోండి. బయింగ్ కూడా 2 falls తర్వాత బై చేయండి. డోంట్ బై ఫర్ సింగిల్ ఫాల్. అట్లీస్ట్ 2 fallsకి వెయిట్ చేయండి, 2 falls తర్వాత బై చేయండి. అంటే నేను సేఫ్ మోడ్లో ఎలా ఉండాలి అని చెప్తున్నా. రిస్క్ టేకర్స్కి, జీనియస్ పీపుల్కి నేను అడ్వైజ్ ఇవ్వలేను, కానీ ఎవరు నార్మల్గా డీసెంట్గా ట్రేడ్ చేయాలనుకుంటారో వాళ్ళకి నేను ఇవ్వదలుచుకున్న అడ్వైజ్ ఏమంటే, కాషియస్గా ట్రేడ్ చేసే అవసరం లేదు. యూ కెన్ టేక్ రిస్క్, బట్ యూ షుడ్ టేక్ ఓన్లీ రిస్క్ ఫర్ 1 week, 2 weeks, maximum 1 or 2 months, నాట్ మోర్ దెన్ దట్. మార్కెట్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే యూ కెన్ అలొకేట్ 60% ఆఫ్ యువర్ క్యాష్ పోర్ట్ఫోలియో ఇంటూ ఇన్వెస్ట్మెంట్స్. దెన్ యూ షుడ్ బి కాషియస్ ఆల్వేస్. డోంట్ గో ఫర్ లాంగ్ టర్మ్ బెట్స్, బికాజ్ లాంగ్ టర్మ్ బెట్స్ పెట్టడానికి ఇంకా మార్కెట్స్ అంత మెచ్యూర్ కాలేదు, ఇంకా పడతాయి మార్కెట్స్, అన్రీజనబుల్గా ఉంటుంది ఫాల్. సో యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ బోత్ అప్వర్డ్ బయాస్డ్ ట్రెండ్ అండ్ లోవర్డ్ బయాస్డ్ ట్రెండ్. రెండు యూ షుడ్ బి ప్రిపేర్డ్. అంటే రిస్క్ని కరెక్ట్ జడ్జ్మెంట్ వేసే పరిస్థితి ఇప్పుడు ఎవరికి లేదు, కాబట్టి నేను సేఫ్ మెథడ్ మీకు సజెస్ట్ చేస్తున్నా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, kindly subscribe to my channel, like this video, share this video with your friends, and తెలియజేసుకుంటూ నమస్కారం.